ఎప్పుడు గొడవలే ఈ సంవత్సరం అంతగా. ఒక రోజు రైతులతో గొడవ, వేడి లేయిస్తాడు. ఇంకో రోజు సర్పంచులు వస్తే అరెస్ట్ చేయిస్తాడు. ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు. ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించండి అంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు. ఒక సదాం హుస్సేన్ లాగా, ఒక కడాఫీ లాగా, ఒక డిక్టేటర్ అయిపోయాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. చట్ట విరుద్ధంగా సొంత చట్టం పెట్టి జీవో 482 బిల్డింగులు నోటీసులు ఇవ్వకుండా అనేక బిల్డింగులు తమ్ముడు బిల్డింగులు కోల్చలేదు. 482 బిల్డింగులు 50,000 కోట్లు విలువైన. నేను కోర్టుకెళ్ళి కూల్చినందుకు కోర్టుకెళ్ళి ఈయన చట్ట విరుద్ధం పనులు చేస్తున్నాడని 5 సార్లు ఆర్గ్యూ చేసి ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. బాధతో మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడుతుంటే ప్రెస్ మీట్ ఆపాడు రాజశేఖర్. 58 ప్రెస్ మీట్, కేసులు పెట్టాడు. చంపాలని చూశాడు, చంపగలిగాడా? ముక్కలవుతావు, నీ మొక్కలు దొరకవని దేవుని శాపాలు పెట్టాడు. ఎందుకు? దేవుడు పంపగా వచ్చాను.